This video is brought to you by AKSIAS. హలో గైస్, వెల్కమ్ టు ఏకేఎస్ అకాడమీ. లాస్ట్ సెషన్లో మనం శ్రీలంక క్రైసిస్కి సంబంధించి అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏంటి, ఆర్థిక మాంద్యానికి శ్రీలంకలో వచ్చిన ఆర్థిక మాంద్యానికి గల కారణాలు తెలుసుకుందాం. ఈ సెషన్లో ఆ కంటిన్యూషన్ కాన్సెప్ట్ చూద్దాం. సో దీంతో పాటు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, భారతదేశం ఏం చేసింది. ఇగో ఇన్ని చేసాం, $2.4 బిలియన్ అప్పు ఇచ్చాం. ఎవడిస్తాడు అప్పు? డెఫినెట్గా ఎన్నో వేల సంవత్సరాల నుంచి శ్రీలంకకి మనకి ఒక అనుబంధం ఉంది. అప్పట్లో ఇక్కడ నుంచి సీతాదేవిని ఎత్తుకెళ్ళాడని, రావణాసురుడు అక్కడ ఉండేవాడని, రాముడు వెళ్ళి అక్కడ వాళ్ళ మీద యుద్ధం చేసి వచ్చేవాడని ఎప్పుడో చదువుకున్నాం. అప్పుడు శ్రీలంక, అప్పుడు లంక, ఇప్పుడు శ్రీలంక రెండు ఒకటే. సో ఆబ్వియస్గా కాబట్టి మనమే వాళ్ళని ఆదుకోవాలి. సో $2.4 బిలియన్ లోన్ ఇచ్చాం. $400 బిలియన్ కరెన్సీ స్వాప్ అంటారు. అంటే మన రూపాయలు వాళ్ళ శ్రీలంకన్ కరెన్సీ మనకి ఇస్తుంది, మనం వాళ్ళకి డాలర్లు ఇస్తాం. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వాలి. $400 మిలియన్ ఇచ్చాం. $500 మిలియన్ లోన్ డిఫర్మెంట్, అంటే వాళ్ళు లోన్ కట్టాలి ఇప్పుడు మనకి. మనం ఏం చెప్పాం, తర్వాత కడుదుగా లేవయ్యా, ఉన్నప్పుడు ఇద్దుగానని చెప్పాం. ఇంతకన్నా ఎవడైనా ఏం చేస్తాడు? మనకి ఎక్కువగా ఇవ్వడానికి మన దగ్గర కూడా ఏం పెద్ద లేవు. మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యం ఎంత, అటు ఇటుగా $630 బిలియన్ ఎంతో ఉన్నాయి. మన దేశానికి కూడా క్రైసిస్ వస్తుంది వెరీ సూన్, 1 ఇయర్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇంత దారుణంగా ఉండదు, చాలా తక్కువ శాతంలో రావచ్చు. ఎందుకంటే లాస్ట్ 10-20 ఇయర్స్లో విదేశీ మారక ద్రవ్యంలో వచ్చిన కొన్ని ఒడిదుడుకుల వల్ల ఎప్పుడు అలా జరిగినా కూడా మన దేశానికి క్రైసిస్ వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లెట్ us see. ఏ డీజిల్ షిప్మెంట్ అండర్ 500 మిలియన్ క్రెడిట్ లైన్ వాజ్ సైన్డ్. అలాగే వాళ్ళకి డీజిల్కి ఇవ్వడానికి వేరే వాళ్ళు అప్పు తీసుకురావడానికి, అంటే ఇప్పుడు వేరే దేశాలు ఉంటాయి, వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ఇవ్వరు, మనం దానికి పాపం సెక్యూరిటీ సిగ్నేచర్ లాంటివి పెట్టాం, రైట్? అలాగే శ్రీలంక అండ్ ఇండియా హ్యావ్ సైన్డ్ 1 బిలియన్ క్రెడిట్ లైన్ ఫర్ ఇంపోర్టింగ్ ఎసెన్షియల్స్. మనకి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు, రోజువారీ జీవితంలో వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు ఇవ్వడానికి గాను మళ్ళీ 1 బిలియన్ డీల్ని సైన్ చేసాం. అంటే అందులో ఆహార ఉత్పత్తులు, అలాగే మెడిసిన్స్ ఇవన్నీ పంపించడానికి. ఇంతకన్నా ఎవడైనా ఏం చేస్తాడు? వీటితో పాటుగా చైనాతో కూడా శ్రీలంక ఇటువంటి హెల్ప్నే అడిగింది. దాంతోపాటు IMF అని ఒకటి ఉంది, అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు అప్పు తీసుకోవడానికి శ్రీలంక ఇప్పుడు అడుగుతోంది. నాకు తెలిసి రేపు ఎల్లుండో ఏమన్నా అవ్వచ్చు, రైట్? ఇండియా అండ్ శ్రీలంకన్ క్రైసిస్. సో భారతదేశం శ్రీలంక గురించి ఏం చేస్తుంది, అండర్స్టాండ్? డౌటా? చెప్పండి, క్వశ్చన్ ఏదైనా ఉందా? ఆల్రైట్. సో ఇందులో భాగంగా మీరు చూస్తే అసలు శ్రీలంకకి ఇండియాకి ఉన్నటువంటి సంబంధాలు ముందు చూద్దాం. ఇండియా ఈజ్ శ్రీలంకాస్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్. అంటే విదేశీ వాణిజ్యానికి సంబంధించి అతిపెద్ద భాగస్వామి ఎవరు శ్రీలంకకి? ఇండియా. ఇండియా వాజ్ టాప్ టూరిజం సోర్స్ ఫర్ శ్రీలంక. శ్రీలంక అంటే ఇండియాకి అసలు ఎంత దూరం, ఇటు నుంచి అటు గెంతితే శ్రీలంకలో పడతాం మనం. గెంతాల్సిన అవసరం కూడా లేదు. రాముడు నిర్మించినటువంటి ఆ బ్రిడ్జ్ ఏదో ఉంది కదా, రామసేతు, దాని మీద సగం దూరం నడిచి కూడా వెళ్ళొచ్చు. ఈత వస్తే ఇంకా బెటర్. సో కాబట్టి శ్రీలంక అనేటటువంటిది ఇండియాకి చాలా దగ్గరగా ఉంటుంది. శ్రీలంకలో ఉన్న వ్యక్తులు తమిళ్, అలాగే మనం మాట్లాడే ఇంగ్లీషు, ఇదంతా కూడా అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులే. కాబట్టి బెస్ట్ టూరిజం టు ఇండియా 3 దేశాలు, 1 నేపాల్, 2 భూటాన్, 3 శ్రీలంక. చైనాకి ఎవడు పోడు. 3 మోర్ దెన్ 1/5 ఆఫ్ శ్రీలంక టోటల్ ఇంపోర్ట్స్ కమ్ ఫ్రమ్ ఇండియా. అంటే 20% శ్రీలంక చేసేటటువంటి ఎగుమతులు ఏ దేశంలోకి వస్తున్నాయి? భారతదేశంలోకి వస్తున్నాయి. అలాగే ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. శ్రీలంకలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేటటువంటి అతి తక్కువ దేశాల్లో అతిపెద్ద దేశం ఏది? ఇండియా. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే 4-5 ఉంటారు, అందులో మనం, చైనా కూడా ఉంది అందులో. ఇండియాస్ అసిస్టెంట్ బీయింగ్ టైడ్ టు న్యూఢిల్లీ లింకింగ్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. అయితే శ్రీలంకలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇండియా ఇప్పుడు చేసేటటువంటి సహాయం ఊరికే చేయట్లేదు, హమ్మన్ తోట అనేటటువంటి పోర్టుని శ్రీలంక చైనాకి ఇచ్చింది. ఈ పర్టికులర్ పోర్టుని ఇంకా ఇతరత్రా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని చేజిక్కించుకోవడం కోసం ఇండియా శ్రీలంకకి ఈ రకమైనటువంటి సహాయం చేసి ఇండియా నుంచి డిప్లొమాటిక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి మన పైన కొన్ని ఏమంటాం మనం విమర్శలు కూడా లేవనెత్తారు.
ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో డిప్లొమాటిక్ బ్లాక్మెయిల్ అని ఒకటి జరిగింది. అదానీ గ్రూప్ అని ఒకటి ఉంది. ఈ అదానీ గ్రూప్ అనేటటువంటి సంస్థ శ్రీలంకలో ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ని చేజిక్కించుకునేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ ప్రాజెక్టు కోసం వాళ్ళు ఎక్కడ బిడ్ వేయలేదు, వాళ్ళు ఎక్కడ ఆప్షన్కి వెళ్ళలేదు. డైరెక్ట్గా గవర్నమెంట్ అదానీ టు డైరెక్ట్. అంటే మన చూడండి ఏదో ఉంటుంది కదా, ఏదో నెల్లూరు పెద్దారెడ్డి టు ధనుష్ టు నెల్లూరు పెద్దారెడ్డి అన్నట్టు. జనరల్గా ప్రభుత్వంలోకి వెళ్ళినప్పుడు అట్లా ఉండదు. ఏ కంపెనీ అయినా ప్రభుత్వంలోకి వెళ్ళినప్పుడు బిడ్డింగ్ వేయాలి. ఇప్పుడు రఫేల్ డీల్ ఉంది, చాలా మంది బిడ్డింగ్ వేస్తే రఫేల్ డీల్ బిడ్డింగ్లో గెలిచింది. అట్లా అదానీ గ్రూప్ కూడా వేరే సంస్థలతో పాటు బిడ్డింగ్ వేయాలి. కానీ బిడ్డింగ్ వెళ్ళకుండా, ఆప్షన్కి వెళ్ళకుండా ఆ ప్రాజెక్ట్ని చేజిక్కించుకునేటటువంటి ప్రయత్నం చేసింది. అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల హెల్ప్ ద్వారా అదానీ గ్రూప్ శ్రీలంకలో ఉన్నటువంటి ప్రాజెక్టులను చేజిక్కించుకుంది అని కొన్ని విమర్శలు ఉన్నాయి. సో ఇవన్నీ చేజిక్కించుకోవడానికి ఇండియా ఈ రకమైనటువంటి సహాయం చేస్తోందని ఇప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ మన పైన విమర్శలు చేస్తోంది. ఇది కూడా మనం డిప్లొమాటిక్ టైస్లో భాగంగా రాయొచ్చు. వీటితో పాటుగా India also relies considerably on Colombo's port for traditional trade, for global trade, given it is a transshipment hub. జనరల్గా మీరు అర్థం చేసుకుంటే శ్రీలంక కింద ఇంకా వేరే దేశాలు ఏముండవు, పూర్తిగా హిందూ మహాసముద్రం ఉంటుంది. సో ఇండియాకు వచ్చేటటువంటి షిప్పుల్లో 60 నుంచి 70% షిప్పులు శ్రీలంకలో ఉన్నటువంటి పోర్ట్లో ఆగి తర్వాత ఇండియాకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం అక్కడే మొత్తం ఉన్నటువంటి గూడ్స్ అన్నింటినీ తీసేసుకుని అక్కడ నుంచి మనం అలా వేరే షిప్లలోనో లేదా వేరే మార్గాల ద్వారా తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి శ్రీలంకకి ఇండియాకి చాలా అద్భుతమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఈ సమయంలో శ్రీలంకతో ఒక నూతన ఉత్సాహంతో వాళ్ళతో ఉన్నటువంటి దౌత్య సంబంధాలను పునరుద్ధరించాల్సినటువంటి అవసరం కూడా ఇండియాకి ఎంతైనా ఉంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ కంటెక్స్లో భాగంగా ఈ ఎకనామిక్ క్రైసిస్కి అసలు సొల్యూషన్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఫస్ట్ స్టెప్ ఈజ్ స్టెబిలైజ్డ్ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్. ఇది మనం అర్థం చేసుకునే ముందు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రీలంక అసలు ఇలా అయిపోవడానికి కారణం ఒక 2 నిమిషాల్లో మరొక యాంగిల్ చెప్తాను. గుర్తుపెట్టుకోండి, శ్రీలంక ఫస్ట్ 2019 ప్రాంతంలో గొటబయ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, గొటబయ గవర్నమెంట్ కన్నా ముందని అనుకుంటా, ఈస్టర్ బ్లాట్స్ అని ఒకటి జరిగాయి. ఈస్టర్ అనే ఒక పండుగ ఉంది క్రిస్టియన్స్. ఆ పర్టికులర్ టైంలో 253 మంది చనిపోయారు. ఒక బ్లాస్ట్ జరిగింది శ్రీలంకలో. ఈ బ్లాస్ట్ కారణంగా అసలు అక్కడ పర్యాటక రంగం వెళ్ళడం మానేసేది. మనకి ఇంజనీర్గా హైదరాబాద్లో కూడా, అంటే వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ 2012లో, ఆ టైంలో ఇక్కడ మనకి అది ఒక చాట్ ఉంటుంది, గోకుల్ చాట్ అని. గోకుల్ చాట్లో బాంబు కాకుండా దిల్సుఖ్ నగర్లో బాంబులు పేలే. సో దట్ వాజ్ ద టైమ్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. ఇంకా 2 అటెంప్ట్ 3 అటెంప్ట్ అప్పుడు. సో ఆ పర్టికులర్ టైంలో బ్లాస్టులు జరిగినప్పుడు చాలా బీభత్సం అయిపోయింది హైదరాబాద్ అంతా. చాలా రోజుల వరకు హైదరాబాద్కి టూరిజం అనేది అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ బ్లాస్టులు జరుగుతున్నాయి. అలాగే హైదరాబాద్లో టూరిజం అంతా కూడా ఏ ఏరియాలో ఉంటుంది, ఓల్డ్ సిటీ ఏరియాలో ఉంటుంది. సో మక్కా మసీదు, అలాగే మీకు ఆ ప్యాలెస్ ఒకటి ఉంది అది, అలాగే మన చార్మినార్, గోల్కొండ, ఇవన్నీ ముస్లిమ్స్ ఏరియాస్లోనే ఉన్నాయి. సో ఈ ఏరియాస్లోనే ఎక్కువగా బాంబులు పేలుతున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో టూరిజం అనేది ఆగిపోయింది. ఇదే పర్టికులర్ థింగ్ శ్రీలంకలో బాగా దారుణంగా జరిగింది. 253 మంది ఒక బాంబు బ్లాస్ట్లో లేచిపోయారు. దీని కారణంగా ఏమైంది, టూరిజం రావడం ఆగిపోయింది. దీని తర్వాత వెంటనే 2019 బ్లాస్టుల తర్వాత 2020లో మళ్ళీ కరోనా వెల్కమ్. టూరిజం ఈస్టర్ బ్లాస్ట్ వల్ల ఆగిపోయిందని అనుకుంటే దానికి ఇంకా ఎక్కువగా ఆజ్యం పోసింది కోవిడ్ వైరస్. ఈ 2 కారణాల వల్ల అయిపోయింది. 1, 2 శ్రీలంకలో తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు ఆర్థిక నిర్ణయాలు కూడా, ఎస్పెషల్లీ ఫ్రీ బీస్ అంటారు, అంటే ప్రజలకు ఎక్కువగా సంక్షేమ పథకాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం. ఇది కేవలం శ్రీలంకలోనే చేయలేదు. ఇంతకుముందు పోర్చుగల్లో చేశారు, అలాగే ఐర్లాండ్లో చేశారు, గ్రీస్లో చేశారు, స్పెయిన్లో చేశారు. ఇటువంటి దేశాల్లో కూడా ఇటువంటి ఇబ్బందులే వచ్చాయి. ఈ రోజున మన దేశంలో కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి పనులు చేస్తున్నాయి. సో వీటన్నిటి పర్యవసానం ఏంటంటే ఇటువంటి ఒక ఆర్థిక సంక్షోభ పరిస్థితులు లేదా ఆర్థిక మాంద్య పరిస్థితులు వస్తాయి. ఎందుకు అంటే మీరు ఎప్పుడూ డబ్బులు ఇస్తా పోతూ ఉంటే ఒకానొక సందర్భంలో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ ఇన్ ద ఎకనామీ కమ్స్ ఎట్ ఎ కాస్ట్. ఆర్థిక వ్యవస్థలో ప్రతిదీ కూడా ఏదో ఒక ధరకు వస్తుంది. సో ఈ ఫ్రీబీస్ అంటే మనం ఇచ్చేటటువంటి ఉచిత సంక్షేమ పథకాలకి మనం కట్టేటటువంటి ధర ఏంటంటే ఈ ఆర్థిక సంక్షోభం. ఎందుకంటే ఉచిత సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే మీరు ప్రభుత్వం అప్పులు చేయాలి. అప్పులు చేయగా ఏమవుతుంది, దివాలా తీస్తావు నువ్వు. ఈ రోజున శ్రీలంకన్ ప్రభుత్వం అదే జరిగింది. సో ఈ శ్రీలంకలో ఉన్నటువంటి ఈ ఇబ్బందుల్లోంచి ఫస్ట్ నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలి, ముందు ప్రభుత్వం మారాలా. ఎందుకంటే ఈ ఉచిత పథకాలు, ట్యాక్సులు తగ్గించడము,
కెమికల్ ఫెర్టిలైజర్స్ పైన బ్యాన్ పెట్టడము, ఆహార పదార్థాలు దిగుమతులు చేసుకోవడము, వేరే దేశాలపైన ఆధారపడము, ఇవన్నీ తగ్గించుకోవాలి. అలాగే IMF నుంచి ఏ రకంగా అయితే మనం 1991 ప్రాంతంలో ఆర్థిక సంస్కరణలో భాగంగా మనం ఎలా అయితే బెయిల్అవుట్ ప్యాకేజ్ తెచ్చుకున్నామో ఆ రకంగానే వీళ్ళు కూడా ఇప్పుడు అప్పు తెచ్చుకోవాలి. 2, 3 రోలింగ్ బ్యాక్ ద మెన్యూర్ పాలసీ. మెన్యూర్ పాలసీ అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు, కెమికల్ ఫర్టిలైజర్ బ్యాన్ అని, దాన్ని తీసేయాలి అర్జెంటుగా. ఎందుకు? దీన్ని ఎప్పుడైతే తీసేశారో వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు వస్తాయి. మళ్ళీ ఆహార ఉత్పత్తులు పైకి లేస్తాయి. ఆహార ఉత్పత్తులు పైకి వస్తే కనీసం మీ దేశంలో తిండికి కరువు ఉండదు. ముందు తిండి అంటూ తింటే తర్వాత వేరే విషయాలు మాట్లాడచ్చు. ముందు తిండే లేకపోతే జేబులో 2 కోట్లు ఉన్నాయి, వీధిలో కొనుక్కోవడానికి ఒక కోడి పట్లమో లేదా ఒక రొట్టె ముక్క కూడా లేదు. ఏం చేస్తాం? ఈ 2 కోట్లు తినేస్తామా? ఇట్స్ నాట్ పాసిబుల్. సో మనీ ఈజ్ నథింగ్ వితౌట్ ఎ గుడ్ ఇన్ ద మార్కెట్. సో డబ్బు అనేటటువంటిది మార్కెట్లో వస్తువులు లేనప్పుడు ఆ డబ్బుకి విలువేముంది? విలువేమీ లేదు. సో ఇది అర్థం చేసుకోవాలి. అలాగే టూరిజం ఎక్స్పాన్షన్, ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి నైపుణ్యాలు వీటిలన్నింటినీ పెంచాలి. మోర్ స్టేట్ ఫండెడ్ ఎడ్యుకేషన్, ప్రభుత్వమే విద్యను ప్రోత్సహించాలి. ఎందుకు? దీనివల్ల కొంతమంది ఇంజనీర్లు బయటకు వస్తారు, ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వస్తారు. వీళ్ళ కారణంగా వాళ్ళ పర్యాటక రంగం అనేటటువంటిది విస్తరిస్తుంది. వీటన్నిటి కారణంగా మళ్ళీ దేశంలో కొత్త కొత్త ఇండస్ట్రీలు వస్తాయి, వ్యవస్థలు పుట్టుకొస్తాయి, కొత్తగా వ్యవస్థాపకులు వస్తారు. ఇవన్నీ ఇందులో భాగం. ఎప్పుడైనా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం విద్య అనేటటువంటి దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. మన దేశంలో పెడుతున్నామా అనేది మన విజ్ఞతకే వదిలేసింది ప్రభుత్వం. సో దీంతో పాటుగా వరల్డ్ బ్యాంక్ ఒక 4 పాయింట్లు చెప్పింది. ఏంటి? అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అంటే వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచండి. ఉత్పాదకతను ఎట్లా పెంచాలా? ఒక ఎకరాకి 40 బస్తాలు వస్తుంటే దాన్ని 60 బస్తాలకు ఎట్లా తీసుకెళ్లాలని ఆలోచించాలా. వీడేం చేశాడు? రివర్స్ ఆలోచించాడు. వీడు అగ్రికల్చర్ అన్ప్రొడక్టివిటీ ఆలోచించాడు. అంతేనా? ఉత్పాదకత లేకపోవడం. సేంద్రీయ వ్యవసాయం అన్నాడు. సేంద్రీయ వ్యవసాయానికి ఎప్పుడు ఒక డ్రాబ్యాక్ ఏంటి? ఎక్కువగా ప్రొడక్షన్ రాదు. అది సేంద్రీయ వ్యవసాయానికి ఉన్నటువంటి ఒక డ్రాబ్యాక్. అలాగే ఇంక్రీజ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ నాన్ ఫార్మింగ్ సెక్టర్స్ అంటే వ్యవసాయం కాకుండా వ్యవసాయేతర రంగాలలో ఉద్యోగ అవకాశాలను పెంచండి, ఉపాధి అవకాశాలను పెంచండి. 3 బెటర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిఫార్మ్స్ టు స్పర్ సేఫర్ మోర్ ప్రొడక్టివ్ లేబర్ అంటే కొత్తగా వచ్చేటటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో దాన్ని సమర్థవంతంగా అమలు చేయండి. దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి లేబర్ ఫోర్స్ పెరుగుతుంది, వర్క్ ఫోర్స్ పెరుగుతుంది, అలాగే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, డిమాండ్ పెరుగుతుంది, GDP పెరుగుతుంది. అలాగే ఇంప్రూవ్ యాక్సెస్ అక్రాస్ ద కంట్రీ టు పబ్లిక్ సర్వీసెస్ అంటే ప్రజా సేవలు, అలాగే విద్య, వీటికి ఎఫోర్డబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ అంటే అందరికీ తక్కువ డబ్బుల్లోనే విద్య ఇతర అవకాశాలు వచ్చేటట్టుగా మీరు ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే మన దేశం గురించి నేను మాట్లాడలేదు, శ్రీలంకతో మన దేశం కూడా అంతే. మన దేశ విస్తీర్ణంతో పోల్చుకుంటే మన జనాభా అంత స్థాయిలో ఉంది. శ్రీలంక విస్తీర్ణంతో పోల్చుకుంటే 2 కోట్లు చాలా ఎక్కువ. సో ఎక్కువగా బడుగు వర్గాలు, బాగా వెనకబడినటువంటి వర్గాలు, మధ్యస్థాయి వ్యక్తులు, అలాగే సంపన్నులు తక్కువగా ఉన్నటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్రైవేటు విద్య అనేటటువంటిది ఎప్పుడూ కూడా మంచి పర్యవసానాలను తీసుకురాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ షుడ్ బి గవర్నమెంట్ ఎడ్యుకేషన్. ప్రభుత్వం ఎక్కువగా విద్య అనేటటువంటి దానిపైన ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడితేనే నైపుణ్యంతో కూడినటువంటి వ్యక్తులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అందరికీ ప్రైవేటు విద్య అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి మధ్యతరగతి, దిగువ తరగతి, ఇలా లోవర్ కేటగిరీస్ ఉన్నటువంటి మన దేశాల్లో అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్రైవేటు విద్య అనేటటువంటిది ఒక శాపం. అంటే ప్రైవేటు విద్య ఉండకూడదని కాదు, ప్రైవేటు విద్యతో సమానమైనటువంటి ప్రభుత్వ విద్య ఉండాలి. సో ఇది శ్రీలంకకు కూడా వర్తిస్తుంది. సో దీస్ ఆర్ ద సొల్యూషన్స్ టు శ్రీలంక. అయితే దీని నుంచి ఇండియా ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చూడండి, 2008లో అమెరికాలో వచ్చినటువంటి ఒక అతిపెద్ద ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ దేశంలో కాకుండా వేరే దేశాల్లో కూడా సంక్షోభాలు వచ్చాయి. అంటే అవే పిగ్స్ దేశాలు. పిగ్స్ అంటే పందులని కాదు, పిగ్స్ అంటే P అంటే పోర్చుగల్, I అంటే ఐర్లాండ్, G అంటే గ్రీస్, S అంటే స్పెయిన్. ఈ 4 దేశాలలో ఉన్నటువంటి దేశాధినేతలు ఈ రోజున మన రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి ఏమాత్రం తీసుకోరు. ఎందుకు అంటే ఈ 4 దేశాలలో ఉన్నటువంటి దేశాధినేతలు ఏం చేశారంటే ఫ్రీగా పథకాలు ఇస్తే మాకే ఓటేస్తారు, మేము ఎప్పుడూ అధికారంలో ఉంటాం అనేటటువంటి ఒక ఐడియాలజీతో ముందుకెళ్ళారు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు బాగున్నంతసేపు ఇది నడిచింది. అంటే నిజంగానే జనాలు ఓటేశారు, వీళ్ళు అధికారంలో ఉన్నారు, స్వేచ్ఛగా సంపన్నమైనటువంటి జీవితాలను అనుభవించారు. కానీ 2008 to 2011లో ఎప్పుడైతే అమెరికాలో ఒక అతిపెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చిందో ఈ ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని మొత్తం వణికించింది, ఇండియాతో సహా. ఈ దెబ్బకి ఏమైంది? ఈ దేశాలలో ఉన్నటువంటి దేశాధినేతలు ఎగిరిపోయారు దెబ్బతో.
వాళ్ళు జనాలే కొట్టారు మళ్ళా. కాబట్టి శ్రీలంక కావచ్చు, ఇండియా కావచ్చు, ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఉచితంగా ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఆర్థిక వ్యవస్థకి ఏ రోజుకైనా చేటును చేకూరుస్తాయి. ఈ పర్టికులర్ థింగ్ ఇప్పటికీ చాలా మందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే కనీసం ప్రభుత్వానికి మనం కట్టేటటువంటి పన్నులు మనకి ఈ రూపంలో అయినా వెనక్కి వస్తున్నాయని ప్రజలు ఆలోచిస్తున్నారే తప్ప జీవితంలో ఒక సంఘటితంగా వ్యవస్థ మొత్తం ఎలా ముందుకెళ్ళాలనేటటువంటి ఆలోచన మనకి ఇంకా రాలేదు. ఎందుకంటే ఇది అవగాహన రాహిత్యం. సో ఈ అవగాహన రాహిత్యం మన దేశంలోనే కాదు, శ్రీలంకలో ఉంది, పోర్చుగల్లో ఉంది, స్పెయిన్లో ఉంది, గ్రీస్లో ఉంది, ఐర్లాండ్లో ఉంది, ఇప్పుడు ఇండియాలో కూడా ఉంది. సో దీనికి పర్యవసానాలు ఎప్పుడు అర్థమవుతాయి? ఇటువంటి ఒక ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు అర్థమవుతాయి. కాకపోతే పోర్చుగల్, ఐర్లాండ్, స్పెయిన్, అలాగే గ్రీస్, శ్రీలంక చిన్న దేశాలు కాబట్టి ఆర్థిక సంక్షోభంలోంచి బయటపడే అవకాశం ఉంది. భారతదేశానికి ఆర్థిక సంక్షోభం అంటూ వస్తే చైనా, అమెరికా ఇద్దరు కలిసి వచ్చి, ఇందాక చెప్పాను కదా, ఒక అక్షయ పాత్రను మళ్ళా దేవేంద్రుడో మరొకడో తీసుకొచ్చి ఇచ్చినా కూడా మన దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మళ్ళీ వెనక్కి పోవు. మెనీ పీపుల్ విల్ డై, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దిస్. ఎందుకంటే మన దేశంలో 135 కోట్ల మందిని రెస్ట్రిక్ట్ చేయాలంటే పోలీస్, ఆర్మీ కాదు కదా, ఇంకొకరు ఎవరి తరం కూడా కాదు. సో కాబట్టి ఇటువంటి నిర్ణయాలు మనం కూడా అడ్డుకట్టలు వేయాలి. ఇది ఇండియా నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? నేషనల్ ఎక్స్పెండిచర్ షుడ్ నాట్ ఎక్సీడ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం కన్నా జాతీయ ఖర్చు ఎక్కువ ఉండరాదు. మన దేశానికి ఎప్పుడూ ఎక్కువే. లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎంత, ఈ ఇయర్ బడ్జెట్ ఎంత? 39.5 లక్షల కోట్లు. అప్పు తెచ్చిందంతా దాదాపుగా 7-8 లక్షల కోట్ల పైనే. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంతా 256.56 ఏదో ఫ్యాన్సీ నెంబర్ ఇచ్చారు వాళ్ళు. పోనీ ఆంధ్ర తెలంగాణ రెండూ తీసుకున్నా మీకు దాదాపుగా 2 రాష్ట్రాలు 2,50,000 కోట్ల పైచీలుకున్నాయి ఏవి బడ్జెట్. మీరు అందులో అప్పులు చూడండి, వేలాది వేల కోట్లు ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ గారేమో దాదాపుగా 3 లక్షల కోట్లు 2 లక్షల కోట్ల వరకు అప్పులు చేస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల పైచీలకు అప్పులు చేసాం. ఈ అప్పులన్నీ ఎవరి మీద పడతాయి? మన మీద పడతాయి. రేపొద్దున మనమందరం ఏం చేయాలా? పెట్రోల్ 450 రూపాయలకి, 6 అరటిపళ్ళు 600 రూపాయలకి, వెనుజులాలో కొంటున్నట్టుగా ఒక వారం కూరగాయలు కొనడానికి 60,000 రూపాయలు ఖర్చట. 60,000 రూపాయలు ఖర్చు అంటే దాని అర్థం నిజంగా రూపాయి విలువ అంత ఎక్కువ ఉందని కాదు, రూపాయి విలువ తగ్గిపోయింది వాళ్ళకి. వెనుజులాలో ఒక వారం కూరగాయలు కొనాలంటే బస్తాతో డబ్బులు పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు శ్రీలంకలో అదే పరిస్థితి. ఇప్పుడు రేపొద్దున మనం కూడా ఇటువంటి ఇబ్బందుల్లోనే పడితే ఈ దేశం బయటకు వచ్చేటటువంటి ఆస్కారం లేనేలేదు. కాబట్టి ఇదొకటి నేర్చుకోవాల్సిన విషయం. 3, ఎప్పుడు ఎగుమతులు ఎక్కువగా ఉండాలా, దిగుమతులు తక్కువగా ఉండాలా? మన దేశం 1947 నుంచి దిగుమతులు తక్కువ, ఎగుమతులు ఎక్కువ. కాకపోతే FDI అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేటటువంటివి ఎక్కువగా వస్తున్నటువంటి కారణంగా దిగుమతులతో ఇబ్బంది లేదు. సో FDI అనేది వస్తుంది. అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా కాంపిటేటివ్, అంత మరీ దారుణం ఏం కాదు. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఒక సంవత్సరంలో ప్రభుత్వం తెస్తున్నటువంటి మొత్తం అప్పు, అంటే ద టోటల్ బారోయింగ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ వన్ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ ఈజ్ కాల్డ్ ఫిస్కల్ డెఫిసిట్. వాళ్ళ దేశంలో చాలా దారుణమైన స్టేజ్కి వెళ్ళిపోయింది శ్రీలంకలో. మన దేశంలో కోవిడ్ కారణంగా ఫిస్కల్ డెఫిసిట్ దాదాపుగా 6% ఉంది. అకార్డింగ్ టు FRBM చట్టం, FRBM 2003 చట్టం ప్రకారం ఫిస్కల్ డెఫిసిట్ 3% ఉండాలా. ఇప్పుడు 6% పైచీలుకుంది. సో ఇది కోవిడ్ కారణంగా అనుకోండి. సో ఫిస్కల్ డెఫిసిట్లో మనం ఇబ్బంది ఏం లేదు. కానీ ఫిస్కల్ డెఫిసిట్ ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్, ఆప్టిమమ్ రేంజ్లో ఉండాలా. అలాగే ఫోకస్ ఆన్ బెటర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్. ఆర్థిక విధానాలు అనేటటువంటివి చాలా సమర్థవంతంగా అమలు చేయాలి. అంతేగాని సంక్షేమ పథకాలు ఇవి కాదు. మనకు కావాల్సింది ఎప్పుడైనా కూడా ఉపాధి కల్పన. అంటే కొత్త కొత్త కంపెనీలు, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు వీళ్ళు పెరగాలి. సో పెరుగుతున్నాయా లేదా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే ఎక్కువగా శ్రీలంకలో జరిగినటువంటి విషయం కమ్యూనల్ డిస్క్రిమినేషన్. రాజకీయ పార్టీలు వాళ్ళ మనుగడ కోసం తమిళుల పైన శ్రీలంకలోకి తమిళుల పైన విద్వేషాలు రెచ్చగొట్టాయి. నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో మన దేశంలో కూడా ఇది జరుగుతుంది. హిందువుల పైన ముస్లింలకి, ముస్లింల పైన హిందువులకి, క్రిస్టియన్ల పైన హిందువులకి, హిందువుల పైన క్రిస్టియన్లకి అందరూ కొట్టుకుంటున్నారు. ఎందుకు ఒకటితో ఒకటి దెబ్బలాడుకుంటున్నాడో ఎవరికి తెలియదు కాన్సెప్ట్.
right? Nobody knows what is the meaning of Hindu, nobody knows what is the meaning of Islam, nobody knows what is the meaning of Christianity, nobody knows what is the definition of culture. అసలు కల్చర్ అన్న పదానికి చాలా మందికి డెఫినేషన్ తెలియదు. చాలా మంది వాడుతుంటారు కదా, ఇది మన కల్చర్లో భాగం కాదు. మరి ఏది ఒకసారి కల్చర్ అన్నదానికి డెఫినేషన్ చెప్పండి. నువ్వు మనుధర్మ శాస్త్రం చదవలేదు, నువ్వు రామాయణం చదవవు, మహాభారతం చదవవు, 108 ఉపనిషత్తులు చదవవు, 10th మండల ఆఫ్ ఋగ్వేద ఏం చెప్పిందో నీకు తెలియదు, బృహదారణ్యక ఉపనిషత్తు ఏం చెప్పిందో నీకు తెలియదు. బట్ స్టిల్ ఇండియన్ కల్చర్ గురించి ప్రతివాడు మాట్లాడతాడు. సో కల్చర్ అనేటటువంటిది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. అంటే దాని అర్థం నేను పాశ్చాత్య దేశంలో ఉన్న కల్చర్కి సపోర్ట్ చేస్తున్నానని కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో డెఫినెట్గా మన కల్చర్ని కాపాడుకోవాలి, అలానే వేరే కల్చర్స్ మీద విద్వేషాలు రెచ్చగొట్టాలని కాదు. సో మీ కల్చర్ని మీరు కాపాడుకోండి, వేరే కల్చర్ల మీద అనవసరంగా దుమ్ములు ఎత్తిపోయొద్దు, అలాగే వాళ్ళతో ఈ కమ్యూనల్ డిస్క్రిమినేషన్స్ చేయొద్దు. సో ఇది చేయడం వల్ల ఏమవుతుంది, స్లోగా ఒక వర్గం చీలిపోతుంది, ఈ వర్గానికి ఆ వర్గానికి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టబడతాయి, దానివల్ల టెర్రరిజం అనేది పుట్టుకొస్తుంది, ఉగ్రవాదం. అది డెఫినెట్గా దేశాన్ని ఎప్పుడూ నీరుగారుస్తుంది. ఈ ప్రపంచంలో టెర్రరిజం వల్ల బాగుపడిన దేశం ఒక్కటి లేదు, అన్నీ ఇబ్బంది పడ్డ దేశాలే. సో దిస్ ఇస్ వాట్ ఇండియా హ్యాస్ టు లర్న్. లాస్ట్లో ద్రవ్యోల్బణం అనేటటువంటి దాన్ని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజున శ్రీలంకలో 25% ద్రవ్యోల్బణం ఉంది, మన దేశంలో 8% కూడా ఎక్కువే. FRBM ఈ చట్టాలు అలాగే RBI మానిటరీ పాలసీ ప్రకారం 2 నుంచి 6% మధ్యలో ఉండాలి ద్రవ్యోల్బణం ఇండియాలో. సో ఇది ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్కి సంబంధించి, రైట్? This video is brought to you by AKSIAS.